హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్షిత ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో కోడిగుడ్డు జున్ను కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడడానికి పన్నీర్ కర్రీలా ఉంది, కానీ ఇది కోడిగుడ్డుతో ప్రిపేర్ చేసిన కర్రీ. ఇప్పుడు 4 ఉల్లిపాయలు, 1 టమాటా, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ కోసం 3 కోడిగుడ్లు తీసుకుని ఒక గిన్నెలో నూనె అప్లై చేసుకుని ఈ 3 గుడ్లు ఆ గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవడం వల్ల కోడిగుడ్డు ఉడికిన తర్వాత పన్నీర్ ముక్కల వలె స్పాంజిలా అవుతుంది. అందుకే బాగా కలుపుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం ఎగ్స్ వేసుకున్న బాక్స్ని ఆ గిన్నెలో పెట్టుకొని పావు వంతు నీళ్లు వేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కోడిగుడ్డు ఇలా ఉడికిన తర్వాత చాక్ తీసుకుని ఇలా గుచ్చినప్పుడు అంటుకోకుండా ఉంటే ఇది ఉడికిపోయినట్టే. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకొని ఒక చాక్ తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా సమానంగా ముక్కలుగా కట్ చేసుకుంటే పన్నీర్ ముక్కలు వలె బాగా వస్తాయి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనిచ్చి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. టమాటాలు ఇలా మగ్గిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా ఉడికించిన కోడిగుడ్డు ముక్కలు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత 1 స్పూన్ మసాలా వేసుకొని బాగా కలుపుకొని నీళ్లు దగ్గరగా ఎగిరే వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా నీళ్ళు దగ్గరగా ఎగిరాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి కోడిగుడ్డు జున్ను కూర రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ ఫుడ్ అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.